చూడండి ఫ్రెండ్స్, మేము కష్టపడి నేను మా మరదలు వీడియో తీస్తుంటే మీరు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అరే. హలో హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఇవాళ వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో వన్ డే. ఇందులో ఏముంది స్పెషల్ అని అంటారా? ఉంది చెప్తా చూడండి. మా మరదలు వచ్చినాక వన్ డే, ఇంకా మా మరదలు వచ్చినప్పుడు ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో వన్ డే రొటీన్ అన్నమాట. వ్లాగ్ అయితే యాజ్ యూజువల్ గా నేను చెప్పినట్టే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మేము వస్తున్నామని చెప్పేసరికి ఇంకా మా అమ్మ అయితే చపాతీలు, మటన్, అన్నం అంతా చేసింది. ఏంటో ఈ అమ్మ ప్రేమ అస్సలు అర్థం కాదు. ఇంకా ఏదేమైనా కానీ ఎప్పుడో ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ ఫీలింగే వేరు కదా. అసలుకి ఎక్స్పెషల్ గా చెప్పాలంటే పెళ్ళైన ఆడవాళ్ళకి ఎప్పుడో ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, ఆ హ్యాపీనెస్సే వేరు. వెళ్ళేటప్పుడు ఎంత చకచకా సదురుకొని ఎంత స్పీడ్ గా వెళ్ళిపోతామో వచ్చేటప్పుడు అంత నిదానంగా నెమ్మదిగా వస్తాం కదా. ఏంటో ఈ ఫీలింగ్ మనకే తెలుస్తుంది, అబ్బాయిలకి ఏదో తెలుస్తుంది చెప్పండి. ఇంకా ఏదేమైనా కానీ నా ఫేస్ లో హ్యాపీనెస్ చూడండి. ఏంటో అన్ని మా చిన్న చిన్న ఆనందాలు ఇంతే కదా. ఇంకా ఏమో గానీ వంట అయితే పూర్తయ్యాక ఇంకా అందరం కలిసి మంచిగా ఫుడ్ అయితే బాగా కుమ్మేసినాం. ఇంకా చికెన్, మటన్ అని, నాన్ వెజ్ అని, ఏ స్పెషల్స్ అని కాదు కానీ ఇట్లా ఫ్యామిలీతో మంచిగా కూర్చొని తింటే ఆ టేస్ట్ అనేది అసలుకి డబుల్ అవుతుంది అని నా ఫీలింగ్. ఇంకా మనం అయితే ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా, ఎప్పుడో ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ ఫీలింగ్నే వేరు అని. ఎందుకు చెప్తా చూడండి. మనం ఎంత పెద్దవాళ్ళమైనా, నాకు ఇప్పుడు 2 పిల్లలైనా సరే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నేను ఇంకా చిన్న పిల్లల లెక్కనే ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు ఆ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఏదేమైనా ఈ మూమెంట్ అయితే స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇలా ఒకే చోట కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకుంటా మాట్లాడుకుంటా తినడం, అది అసలు మూమెంట్ అయితే హైలైట్ అనమాట. ఇంకా వంట విషయంలో చెప్తే ఇంకా మటన్ మాత్రం మా మరదలు అయితే వేరే లెవెల్ చేసింది. ఇంకా ఏదేమైనా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదైనా ఒక ప్లస్ పాయింట్ ఉందంటే మనమే ఏది చేయకుండా మన చేతి దగ్గరికి అయితే వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా. అదే అసలు హైలైట్ అని చెప్పాలి. మనం అత్తగారింట్లో ఉంటే ఏంటంటే మనమే చేసుకోవాలి, మనమే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి, మనమే అన్నీ చేసుకొని తినేసరికి కొంచెం అంత ఎప్పుడు మన చేతులతో మనం తింటుంటాం కాబట్టి అంతేం అనిపించదు. అదే మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకో, అన్నీ మనకి చేసి పెడుతుంటే ఆ ఫీలింగ్నే వేరు. ఎంతైనా ఈ ఫీలింగ్ అన్నది పెళ్ళైనంత వరకు తెలియదండి నాకైతే. ఇప్పుడు చెప్తున్నా కదా, అదేంటో గానీ కొన్ని అనుభవిస్తే గానీ చెప్పలేం కదా. ఇంకా నా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇటు పుట్టిల్లు అయినా అటు మెట్టుళ్ళు అయినా నాకు 2 సేమ్ గానే అనిపిస్తాయి. ఎందుకంటే నాకు ఆ ఫ్రీడమ్ అనేది ఉందన్నమాట. మెట్టినిల్లు అయినా పుట్టింట్లో అయినా నాకు అంత డిఫరెన్స్ అయితే ఏం అనిపించదు. ఆ విషయానికి వస్తే నేను అదృష్టవంతురాలనే కదా. అప్పుడప్పుడు మన గురించి మనమే పొగుడుకోవాలి కదా. ఇంకా ఏమోలే, టాపిక్ అయితే ఎటేటో వెళ్ళిపోతుంది. మొత్తానికి అయితే మేమైతే తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. తినడం అయిపోయినాక మాటలు కూర్చున్నాం, కొంతసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం. ఇంకా టైం పాస్ అవుతలే దేవుడా అని అనుకున్న టైంలో అయితే నేను ఇంకా మా మరదలు అయితే ఇంకేముంటుంది చెప్పండి, ఎప్పుడు ఫోన్లు టీవీలు ఏం మాట్లాడుకుంటాం చెప్పండి అని ఇట్లా బయట సరదాగా అయితే మాట్లాడుకుంటా కూర్చున్నాము. అలా ఖాళీగా కూర్చోవడం ఎందుకు లేవద్ది, నా పెయిన్లు అనేసరికి ఇంకా మా మరదలు చూడండి పెయిన్లు కూడా చేస్తుంది. ఇంకా ఇప్పుడు కొత్తగా ఏంటంటే మా మరదలు వచ్చింది కదా ఇంట్లో, డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే అస్సలు లేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇంకా డబుల్ ఏంటంటే డబుల్ లవ్ యాడ్ అయిందని చెప్పాలి. ఎందుకంటే మా మమ్మీ ఎలా చూసుకుంటుందో అలానే చూసుకుంటుందని నాకైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నాకైతే ఇంత మంచి మర్దలు దొరికినందుకు ఇంకా 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 లక్కీ నేను. ఇంకా అంటారు కదా, బుగ్గ సొట్టలు పడితే అమ్మాయికి చాలా అదృష్టం అని. ఏం అదృష్టమో ఏమోలే, చిన్న చిన్న ఆనందాలు అవన్నీ. సొట్ట చెంపలు విషయంకి వస్తే నాకు, మా బుడ్డిదానికి, మా బుడ్డోడికి ముగ్గురుకున్నాయి అనమాట. ఇంకా మా మమ్మీ హ్యాపీనెస్ అయితే చూడండి. ఇంకా మా పిల్లలతో ఎంత మంచిగా ఆడుకుంటుందో. అదేంటో కానీ మా పిల్లలతోటి మా మమ్మీ, మా డాడీ చిన్న పిల్లలు అయిపోతారు అన్నమాట. వాళ్ళతోటి ఆడుకున్నప్పుడు చిన్న చిన్న ఆనందాలే అసలు మస్తు గుర్తుండిపోతాయి కదా. ఇంకా 2 అత్త కోడలు కలిసి మన కోసం అయితే ఎన్ని వంటలు చేసిరో చూడండి. వద్దు మమ్మీ ఇన్ని పిండి వంటలైనా నువ్వు వచ్చినావు మంచిగా చేసి పెడదాం అన్నట్టు ఇంకా అత్త కోడలు 2 కలిసి దుమ్ము దులిపేసారన్నమాట వంట విషయంలో అయితే. ఇంకా మనం ఫస్ట్ లోనే మాట్లాడుకున్నాం కదా, ప్రేమ అనేది డబుల్ అయిపోయిందని. ఇంకా కింద మీద పడి అత్త కోడలు అయితే మంచిగా వంటలు చేసిర్రు. నేనైతే మంచిగా గుమ్మేసిన తినడంలో. ఇంకా మా పిల్లలు ఉంటారా, మాటలు, వాళ్ళ అల్లరి, తినడం తక్కువ, పడేయడం ఎక్కువ వాళ్ళకి ఇద్దరికి. ఇలా అయితే చాలాసేపు పిండి వంటలు చేసిర్రు, గారెలు చేసిర్రు. తర్వాతనేమో ఒకసారి మా మరదలు అయితే పకోడీలు చేసి పెట్టింది. వాళ్ళకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్. సీతమ్మ ఏం చేస్తున్నా? సరే, ఇప్పుడే మా మమ్మీని వచ్చినా అని ఎన్ని స్పెషల్స్ చేస్తున్నారు అత్త గోడలు 2 కలిసి. చూడండి మా మమ్మీ అయితే ఎన్ని గానం గారెలు చేసిందో.
మమ్మీ తినడానికి అమ్మడానికా ఇన్ని కాలం చేస్తున్నా? ఇన్ని కాలమా? ఏంటో ఈ అమ్మ ప్రేమ అస్సలు అర్థం కాదు. మంత్లీ ఒక 2-3 టైమ్స్ అయినా వస్తూనే ఉంటా. ఎప్పుడో ఒకసారి వచ్చినట్టు చేస్తుంది మా మమ్మీ అయితే. ఇంకా ఈ చల్లటి వాతావరణానికి వేడి వేడి పకోడీలు అయితే మా మరదలు చేసి పెట్టింది. అసలు ఎంత బాగా చేసిందంటే పకోడీలు అయితే మస్తుండే. అదేంటో కానీ వంటలు మా మరదలు అయితే ఒక రేంజ్లో చేస్తుంది. అసలు మస్తు చేస్తుంది వంటలు అయితే. ఆ విషయంలో అయితే నేను 100కి 100 మార్క్స్ ఇచ్చేస్తా అబ్బా. అలా తింటూ ఉండగా ఇంకా మా డాడీ కూడా వచ్చేసిండు. ఇంకా మా డాడీ రాగానే మా పిల్లలు చూడండి, తాతయ్య ఏం తెచ్చిండు అని ఉరుక్కుంటా వచ్చేసిర్రు. ఇంకేం తెస్తాడు, ఇంకా ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, బిస్కెట్లు ఇవన్నీ సార్లు చెప్పినా మా డాడీకి తేవద్దని చెప్పినా మా డాడీ అయితే మా పిల్లల కోసం అయితే అవే తెస్తుంటాడు. ఏం చెప్పండి తాతయ్య ప్రేమ. ఇంకొకరు అయితే కామెంట్ చేసినారు అనమాట, మీ డాడీ ఏంటి అంత ఎంగేజ్ లెక్క ఉన్నాడు అంటే, మా డాడీకి అది ఒక లక్ అని చెప్పాలి. ఎందుకంటే 45 ఏజ్లో కూడా అలా ఉండడం అంటే గ్రేటే కదా. అదేంటో కానీ ఏజ్ గురించి ఎందుకులే కానీ ఇంకా సాయంత్రం అయితే టీ అయితే పక్కా ఉండాల్సిందే. అదేంటో కానీ మార్నింగ్ లేవగానే కంపల్సరీ టీతోనే స్టార్ట్ అవుతుంది నా డే. ఇంకా ఈవినింగ్ అయితే చాలు కంపల్సరీ టీ అయితే ఉండాల్సిందే. టీ లవర్స్ ఎవరు ఉన్నారా చెప్పండి. ఈ టీకి కాంబినేషన్గా పార్లేజీ బిస్కెటే ఉండాలి. దానికి ఎన్ని రకాల బ్రాండ్స్ వచ్చినా కానీ పార్లేజీ బిస్కెట్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకో చిన్నప్పటి నుంచి అలా తిని ఆ బిస్కెట్ అనేది అలా అలవాటు అయిపోయింది అనమాట. ఇద్దరు పిల్లలైనా కానీ నేను చిన్న పిల్లలకనే బిహేవ్ చేస్తా. అప్పుడప్పుడు అలా ఉంటుంది మరి మనతో. ఇంకా మేము వచ్చినామనేసరికి మా మామ కూడా దగ్గరలోనే ఉంటాడు. ఇంకా మా మామ కూడా మా పిల్లల కోసం అయితే వచ్చిండు. ఇంకా మా మామ కూడా వాళ్ళతో చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుండో. ఇంకా మేము చేసిన స్నాక్స్ అయితే మంచిగా కలిసి తింటున్నారు. ఇంకా ఏదేమైనా మనం ఇలా ఎప్పుడో ఒకసారి వెళ్తే వాళ్ళకు కూడా హ్యాపీ, మనం కూడా హ్యాపీ. అలా అసలుకి నేను వెళ్ళకపోతుండే కానీ ఇంకా మా తమ్ముడు ఫోన్ చేసి ఇంకెప్పుడు చాలా డేస్ అయింది రావచ్చు కదా, పిల్లలు బాగా గుర్తొస్తున్నారు అనేసరికి ఇంకైతే వెళ్ళినాము. ఇంకా మధ్యాహ్నం అయితే మటన్ చేసినారు కదా, ఇంకెందుకు నాన్ వెజ్ అని అనేసరికి వద్దంటే ఇంకా మాట వినకుండా చికెన్ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఏంటో లే ఈ చికెన్ మటన్ గోలా. వెజ్ చేస్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారో ఏమో కానీ వెజ్ ఏదైనా కానీ స్పెషల్గా అనిపిస్తే నాన్ వెజ్ గుర్తొస్తుంది కదా ఎవరికైనా. ఏంటో ఈ వెజ్ నాన్ వెజ్ గోలా. సర్లే మొత్తానికి ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఒకటైతే బాగా అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు వ్లాగ్స్ చేస్తాం కదా మనం, ప్రతి ఒక్కటి వ్లాగ్స్ అయితే చేస్తాము. ఏ వ్లాగ్ చేసినా కానీ మనకి మంచిగా మెమొరీగా అయితే ఉండిపోతుంది. మెమొరీస్ అయితే క్యాచ్అప్ చేయడానికి ఇంకా మంచిగా ఉంటాయి కదా, అదైతే నాకు ప్లస్ అయింది. అదేంటో కానీ ఏం చేసినా సపోర్ట్ మాత్రం ఉండాలి కదా. మీ సపోర్ట్ ఉంటేనే నేను మంచిగా. సపోర్ట్ అంటే ఏం ఖర్చు విషయం కాదండి, అదంతే చిన్న విషయం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయాలి, అంతే కదా మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది. మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలని మోటివేషన్గా ఉంటుంది. చిన్న లైకే కదా. వీడియోస్ చూస్తున్నారు కానీ ఆ లైక్ కొట్టడానికి ఏందో నాకైతే అసలు అర్థం అవుతలేదు. ఇంకేందేందో లేదు, టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా అలా నైట్ అయ్యేసరికి ఇంకా మా బుడ్డోడు మా డాడీ కలిసి మంచిగా క్రికెట్ అయితే ఆడుతున్నారు. ఈ హైదరాబాద్లో ఈ రూమ్స్లలో ఇరుకు గదుల్లో ఇంతే ప్లేస్ ఉంటుంది అబ్బాయి, ఏందో ఏమో కానీ ఇంత చిన్న గల్లీలో ఆడుకోవాలి. ఇంకా పిల్లలు ఏడ ఎంజాయ్ చేస్తారు. ఇంకా అప్పుడప్పుడు నేను అట్లా బయటికి కూడా తీసుకెళ్తా కానీ ఇంకా ఏంటో అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా తాత మనోడు మంచిగా ఎంజాయ్ చేసుకుంటా క్రికెట్ ఆడుతుంటే నేను మా బుడ్డిని మంచిగా చూసుకుంటా కూర్చున్నాం. ఇంకా మా బుడ్డిది కూడా ఆడుతూ ఉంటుంది కానీ దానికేమో సరిగా నించోడానికి నడుస్తుంది మంచిగానే కానీ మా బుడ్డోనంత అయినాక మంచిగా ఆడుతుంది. ఎట్టకేళ్ళకి ఇంకా అయ్యేసరికి టైం ఇంకా మా తమ్ముడు అయితే వచ్చేసిండు. ఇంకా మా బుడ్డోని ఎగ్జైట్మెంట్ అయితే మాటల్లో చెప్పలేము. ఇంకా అందరు చెప్తారన్నమాట వాడు చిన్న మామ పోలికల యాస్టీస్ దింపేసిండని. ఇంకా అది ఆ విషయంలో డౌటే లేదు అసలు. ప్రింట్అవుట్ వాడైతే మా తమ్ముంది ప్రింట్అవుట్ ఎట్లా వేస్తున్నాం చెప్పి. ఇక చూడండి ఫ్రెండ్స్, మేము కష్టపడి నేను మా మరదలు వీడియో తీస్తుంటే మీరు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుండో. అర్రే ఇలా మేమేదో తిప్పలు పడి చేస్తుంటే మా తమ్ముడు ఎగతాలు చూడండి. ఇంకా తర్వాత వీళ్ళిద్దరు కూడా చేసిర్రు. వాళ్ళు చేసిన స్టెప్కి అది సాంగ్ ఏందో అర్థం అయిపోయి ఉంటుంది కదా. నేను మా మరదలు చేసిన సాంగ్ ఏది ఉండో గెస్ చేసే ఉంటారు. ఇంకా అలా అయితే నైట్ గడిచిపోయింది అనమాట. ఇంకా మార్నింగ్ అయ్యేసరికి ఇంకా వీళ్ళిద్దరు ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయినారు.
ఇంకా వాళ్ళిద్దరు వెళ్తుంటే మా బుడ్డోడు ఏడుస్తున్నాడని ఇంకా షాప్కి వెళ్ళి వానికి ఏమైనా కొనిచ్చి వెళ్దాం అన్నట్టు ఇంకా వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఇంకా మా బుడ్డేది నేను కూడా వెళ్తా అని ఏడుస్తుంది, కానీ తనని ఇంకా చిన్నది కదా, ఇంకా తనని అయితే తీసుకెళ్ళలేము. ఇంకా వాడైతే షాప్కి వెళ్ళాను కదా, తిరిగి వచ్చి ఇంకెంత ఎగ్జైట్మెంట్గా చూపిస్తున్నాడు చూడండి వాళ్ళ మామ ఎన్నిగానే ఇప్పించిందని. మా తమ్మునికి అయితే ఎన్నిసార్లు చెప్పినా ఈ కుర్కులు బిస్కెట్లు అవన్నీ ఇప్పియకరా అని అంటే కూడా మాట అయితే వినడు. వాడు ఎగ్జైట్మెంట్ చూడండి అసలు ఒక్కొక్కటి ఎంత మంచిగా చూపిస్తున్నాడు. వాడు ఒక్కటి కూడా తినడు దాంట్లో, కానీ వాడిని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా మామ ఇప్పించిండు నాకు అని, ఆ ఫీలింగ్ వానికి అంతే తప్ప వాడు ఒక్కటి కూడా తినడు. వాడిని మన మాట వింటే వాళ్ళ పిల్లలు ఎందుకు అవుతారు చెప్పండి, పిడుగులు. మా బుడ్డోడు అల్లరి చేస్తాడు అయితే ఒక రేంజ్లో అల్లరి చేస్తాడు. చెప్పిన కదా మా చిన్న తమ్మునికి ప్రింట్అవుట్ ఆడు. చూసారు కదా ఇవాళ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నా. డే ఇన్ మై లైఫ్ అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా మరదలు వచ్చినాక డే రొటీన్ అన్నమాట. నచ్చింది కదా వ్లాగ్. ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మొత్తానికి అక్కడ డే అయిపోయిందాక ఇంకా తప్పదు కదా, ఇంకా రిటర్న్ అయితే వచ్చేసినాం. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం మీరు చేయాల్సింది ఒకటే పని, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇంకా ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. చలో మరి బాయ్ బాయ్, అంతవరకు స్టే ట్యూన్.